హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే. ఈరోజు మనకైతే చుట్టి అంటే లీవ్ అనమాట. మేమైతే బయటకైతే పోతున్నాం తిరగడానికి. ఇంకా బయటికి వస్తానే పోయి దోశలు అయితే తినేసినాము. దోశల చట్నీ ఎంజాయ్ పండగ. ఇంట్లో కుప్పూసి తిని బోర్ కొడతా ఉంటే అది తినేసినాము. ఇంకా తినేసి ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. సమ్మని బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఇంకా ఆడ బస్ ఎక్కేసి ఇంకా మన ప్లాన్ అయితే ఫ్రైడే మార్కెట్ ఉంది, సుగ్జుమా అంటారు. అక్కడ పోయి కొంచెం సేపు టైం పాస్ చేసుకొని మళ్ళీ తిరిగి వద్దామని ఇంకా సిటీ బస్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. ఇది సిటీ బస్ అనమాట. ఈడు మా ఫ్రెండ్ జింగిల్ రాజు ఏందో చూపిస్తున్నటువంటి ఏందో ఇది మన టికెట్ ₹10 అంటే 250 ఫీల్స్ అనమాట. ఇది టికెట్ అండి. మనకి బస్సులో ఛార్జర్ కూడా వస్తుంది. ఇట ఛార్జింగ్ పెట్టుకోవాలంటే నేనైతే ఛార్జింగ్ పెట్టేసాను. మళ్ళీ బయట ఛార్జింగ్ ఉండదు. బయట ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఛార్జింగ్ అయిపోతుంది. ఇట్లా క్లోజ్లో ఉంటుంది. ఈ టైర్లతో ఎత్తేసి అలా పెట్టేయచ్చు. అదే ఛార్జింగ్. అదైతే చాలా టైట్గా ఉంది. మొబైల్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్ అయితే వస్తుంది బస్సు, సిటీ బస్సు. ఫ్రంట్ సైడ్ అయితే లేడీస్ కూర్చుంటారు. ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే మనం బాయ్స్ అంతా జెంట్స్ కూర్చోవచ్చు. స్టార్టింగ్లో అయితే లేడీస్ కూర్చోవాలా మ్యాక్సిమము. ఈడ అయితే 2 స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లో అయితే మనకి బస్ సైడ్ దాంట్లో కనిపిస్తున్నది కదా బస్సు. ఆ బస్సులో అయితే మనం పోతున్నాం జర్నీ. దీంట్లో అయితే సీసీ కెమెరా కూడా ఉంటుంది. ముందర సీసీ కెమెరా ఉంది చూడండి. మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమేమి జరుగుతుంది మొత్తము ఆఫీస్లో కూర్చొని అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏం పొరపాటు జరిగితే కూడా వేసేస్తారు సకంగా. ఇంకా మనమైతే దిగేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చి సుగ్జుమా దగ్గర బస్ స్టాపు. ఇక్కడ ఏందో చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. చూపిస్తా చూడండి. ఓన్లీ ఫర్ కిడ్స్, చిన్న పిల్లలకి. మనలాంటి వాళ్ళ దాంట్లో పోతే ఇంకా పైసలు. ఇంకా చాలా ఏరియాల్లో అయితే ఇలాంటి చిన్న పార్కులు అయితే ఉంటాయి చిన్న పిల్లల కోసం. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కి అవతలకైతే పోవాలా ఫ్రెండ్స్. ఎందుకంటే హైవే కదా, దాటకూడదు, దాటలేము కూడా. తెలతో జాలి కట్టేసి ఉంటారు, పోవడానికి అయితే కుదరదు. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ ఎక్కి ఆ సైడ్ దిగాల. ఆ సైడే ఫ్రైడే మార్కెట్ చల్లపోతాం. ఇంకా మనమైతే బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. బ్రిడ్జ్ ఎక్కి ఆ పక్క దాటుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ వచ్చి హాయ్ చెప్తున్నారు చూడండి. ఎండ అయితే వాన్ చేస్తుంది. క్యాప్ ఇట్లా పెట్టుకుంటేనే సేఫ్టీ. స్టైల్ మళ్ళీ ఫస్ట్ మనం సేఫ్టీ చేసుకోవాలా. చూడండి మనమైతే ఎక్కిస్తున్నాం. ఇంకా ఎక్కి అవతల ఇంకా దాటుకొని ఆ సైడ్ అయితే నేను ఇంక చూపిస్తాను. చాలా షాప్స్ అయితే ఆ సైడ్ ఉన్నాయి. చాలా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి. చూడండి ఆ పక్క కూడా ఒక బస్ స్టాప్ ఉంది. మనం వచ్చి ఈ పక్క బస్ స్టాప్ దిగినాము. ఈయన కూడా పోయి ఏందో కొనిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది హైవే. బండి అయితే ఇక్కడైతే 120, 100 పైననే బండి ఏ పైన కూడా. కోవిడ్లో ఫైన్ కూడా వేస్తారు రోడ్ దాటితే పోలీసు వాళ్ళు చూస్తే. చాలా జాగ్రత్తగా చాలా సేఫ్టీగా అయితే ఉండాలా. అదో అక్కడ కనిపిస్తున్న బస్ స్టాప్ అయితే మనం వచ్చినాము. ఇది మొత్తం హైవే. మనమైతే ఆ సైడ్ వచ్చి బ్రిడ్జి దిగి ఆ సైడ్ అయితే పోదాము. ప్రస్తుతానికి టైం అయితే కరెక్ట్గా 12 అవుతుంది. ఎండ అయితే వాన్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ సైడ్ అయితే మనం పోతున్నాము. అక్కడే కొన్ని సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. బ్రిడ్జి అయితే ఇప్పుడు దిగబోతున్నాము. కోవిడ్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఈ సైడ్ వచ్చి పండి ఒకసారి. చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. అండ్ దాని పక్కనే గ్రాండ్ హైబరు ప్లస్ లూలు మాలు ఎక్సెట్రా చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పిన మీకు ఫ్రైడే మార్కెట్, సుగ్జుమా అంటారు దీన్ని. ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీలు, సోఫాలు, బెడ్షీట్లు, మొత్తం ఎటు జెడ్డు, బెడ్ గిడ్డు ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి. మ్యాక్సిమం అయితే ఇక్కడైతే పెద్ద వస్తువులు సెకండ్ హ్యాండ్ ఉంటాయి. ఇంకా రేర్ ఫస్ట్ హ్యాండ్ అయితే నాకు డౌటే. ఇవి కొంచెం అయితే కొత్తగా ఉంటాయి అనుకుంటున్నా. మనకైతే డౌటే. మీరైతే బాగా నీట్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. చూడండి మంచాలు, కబోర్డ్లు, గిబోర్డ్లు, దుప్పట్లు, గిప్పట్లు వచ్చేస్తే మనిషికి ఎంజాయ్ పండుగ ఉంటుంది పని అట్టే. మనమైతే వచ్చేసినాం, తిరుగుతున్నాం, చూద్దాం మనకైతే ఏం నచ్చుతుందో. చూడండి ఇక్కడైతే అన్నం కూర్చొని తినడానికి కూడా డైనింగ్ టేబుల్ మొత్తము అన్నీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసిపోండి. ఈ సైడ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి అయితే వచ్చినాను, అయితే మొత్తం తిరగలేకపోయినాను. అందుకోసం ఇప్పుడైతే వచ్చేసినాను మొత్తం తిరిగి పోదామని. చూడండి ఈ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పియానో కూడా పెట్టేసినారు. టింగ్ 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 అని డీజే కొట్టాలి. దీంట్లో డీజే దిల్లు వచ్చి పెట్టేసినారు. ఏందేందో పెట్టేసినారు. మా వాడు ఏందో చేస్తున్నాడు దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సెల్లింగ్ చేయడం. చూడండి సైకిల్స్ కూడా ఉన్నాయి. చూడండి ప్రతి ఒక్క సైకిల్ అయితే ఉంది, చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా కూడా. ఇవి ప్రైజ్లు అయితే మనమైతే అడగలే. మనకైతే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అన్ని సైకిల్స్ అయితే ఉన్నాయి.
మీకు ఎవరైనా కావాలంటే వచ్చి కొనుక్కొని అయితే పోవచ్చు. సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అన్ని సైకిల్ ఈడ. నా అందాజుగా అయితే చాలా తక్కువనే పడతాయి. మీకు బయట షాప్లో కన్నా ఈడైతే కొంచెం తక్కువనే పడతాయి. మ్యాక్సిమం ఒక 10-20 దినాలు అయితే ఉంటుంది. మా ఫ్రెండ్ హాయ్ చెప్పినట్టు చూడండి, వానికి హాయ్ చెప్పండి. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడ చూడండి పంపులు గింపులు ర్యాప్లు ఇవి వీళ్ళు అయితే నీట్గా తుడిచి పెట్టేశారు. ఇది కొత్తయా పాతయా నాకైతే అనుమానం, ఇది కొత్తది అయితే ఉండవు అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ప్రొజెక్టరు అన్నీ అయితే కూడా ఉన్నాయి. మిషన్లు గిషన్లు కోవిడ్లో ఉన్న మొత్తం సామాన్ అయితే ఇక్కడ వచ్చి పెట్టేసినారు వీళ్ళైతే. మనిషి ఒక్కసారి ఈడొచ్చి దూరినారంటే ఇంకా ఏమేమి కొనాలో ఏం తీసుకోవాలో వానికే తెలియదు. ఇంకా ఇక్కడ చూడండి పవర్ బ్యాంకులు, ప్లే స్టేషను, వీడియో గేమ్స్, ఛార్జర్లు, ఎయిర్పోర్ట్స్, రింగులు గింగులు మొత్తం అన్నీ అయితే వాచ్లు గీచ్లు అన్నీ అయితే ఇక్కడ తెచ్చి పెట్టేసినాడు. దీంట్లో ఏం కొనాలో ఏం కొనకూడదో నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ ప్లంబింగ్ ఐటమ్స్ చూడండి, అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాటర్ ఫిల్టరు అన్నీ బాగున్నాయి ఇటైతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్ వస్తువులు మొత్తము, డ్రిల్లింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, స్పానర్లు, కటింగ్ బిల్లలు, స్క్రూ డ్రైవర్లు ఇటైతే అన్నీ ఉన్నాయి. కోవిడ్లో అయితే ఎవరైనా ఎలక్ట్రీషియన్స్ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. వచ్చి వచ్చి కొనుక్కొని పోదు. A to Z అయితే ఇక్కడ దొరికేస్తాయి. ఏదైనా చూడండి, దీంతో అయితే ఆడుకుంటారంట, ఏందో నాకైతే తెలీదు. ఇంకా ఐరన్ చేయడానికి ఐరన్ మిషన్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. చెప్తున్నా ఫోన్లో అయితే చాలా పెట్టేస్తున్నారు. ఇది వచ్చి CC కెమెరాలు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పర్ఫ్యూమ్స్, పౌచ్లు కూడా ఉన్నాయి చూడండి. లాకర్కి సెకండ్ హ్యాండ్ పౌచ్లు, ఓఎంఓ ఇది కొనేవాడు అదృష్టంతో. ఇంకా అది కూడా సెకండ్ హ్యాండ్ కొంటే ఇంకా. అండ్ అలాగే ఇక్కడ చూడండి మిక్సీలు కావాలంటే మిక్సీలు కూడా ఉన్నాయి సెకండ్ హ్యాండ్లో. చూడండి ఇవన్నీ మిక్సీలో చూడండి, ఇవన్నీ సెకండ్ హ్యాండే మ్యాక్సిమము. కోవిడ్లో ఎవరైనా ఉండి ఏం సెకండ్ హ్యాండ్ వస్తువు కావాలంటే కూడా ఈడొచ్చి కొనుక్కొని అయితే వెళ్ళిపోతే చాలా తక్కువ అయితే దొరుకుతాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంటి బయట పెట్టడానికి అవన్నీ ప్లాస్టిక్దే. ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్లో పడతాయి. చూడండి బాగున్నాయి చూడండి, ఇంటి బయట షోకి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. పోతా నేనైతే ముందరికి పోతా, చూపిస్తా చూడండి మీకు. చూడండి ఒకసారి చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనే మాదిరిగా ఉన్నాయి ఇవన్నీ. ఇది లొకేషన్ వచ్చి మీకు తెలుసు కదా, కోవిడ్లో సుఖ్జుమా ఫ్రైడే మార్కెట్. ఇంకోసారి చెప్తున్నాను. ఆ పక్క ఇంకా జుమ్మర్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. ఇవైతే కన్నా వెరీ బ్యూటిఫుల్. నేను లోపల పోయి అయితే మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇటైతే కన్నా రకరకాల్లో మోడల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే ఇంకా లైట్లు వస్తాయి. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇవన్నీ. దీని ప్రైస్ వచ్చి కూడా మనకైతే తెలియదు. మీరు కావాలంటే ఒకసారి అయితే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. వీళ్ళు ఉంటారు, వీళ్ళు చెప్తారు మీకు. ఇవి చెట్లు గిట్లు మాకైతే బాగా టైంపాస్ అయిపోయింది. మన పనికి అయితే ఏం లేదు, టైంపాస్కి అయితే వచ్చేసినాం మనం అయితే తిరగడానికి. రకరకాల చెట్లు, రకరకాల గుట్టలు గిట్టలు చాలా బాగున్నాయి. ఇది చుమ్మర్లు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. కలరు గిల్లరు చూడడానికి అయితే చాలా కొత్తగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోండి, కావాలంటే ఇంట్లో వేసుకోవచ్చు. చాలా కలర్స్లో చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి. రకరకాల డిజైన్లు అయితే బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. బాగా కలర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. ప్రతి ఒక్క మోడల్ అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. మన ఇండియాలో దొరుకుతుందో మేమైతే చూడలేదు కానీ ఇంతవరకు. ఇక్కడైతే చూస్తున్నాం, నేనైతే ఫస్ట్ టైం చూడేవన్నీ ఇవన్నీ మోడల్స్. మనకైతే ఎప్పుడు ఇలాంటి జుమ్మర్ షాప్కి అయితే పోలేదు, ఫస్ట్ టైము. అది ఇక్కడ బయట ఉంది కాబట్టి వచ్చి ఒక రౌండ్ అయితే వేసుకొని పోతున్నాము. చూడండి ప్రతి ఒక్క మోడల్ అయితే ఉంది, మంచి బాగా మెహల్లో గిహెల్లో మీరు సఫారీకి వేసుకొని ఇంట్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, కిచెన్ ఐటము అన్నీ గోల్డ్ది, అన్నీ గోల్డ్తో చేసినదే. అలాగే అనుకుంటున్నారా ఎడైనా గుంటిగా? గోల్డ్ అయితే కాదు, జస్ట్ కలర్ ఇది. చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, వస్తువులు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కిచెన్ ఐటము, జస్ట్ షోకి పెట్టుకోవడానికి లేకపోతే అఫిషియల్కి తినడానికి అయితే బాగుంటాయి. మనకి డైలీ యూస్కి అయితే పనికిరావన్నీ, అంటే షోకేస్లో పెట్టడానికి అయితే బాగా పనికొస్తాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నుంచి ఇంకా మాలియాకి అయితే బయలుదేరినాము. బోర్ కొట్టేసింది ఇక్కడ, ఇంకా వచ్చేసినాము. ఇంకా మన మెయిన్ అడ్డా వచ్చి మాలియాకి అయితే ఇంకా వచ్చేసినాము. టైం అయితే ఇప్పుడైతే 2:30 అవుతుంది ఫ్రెండ్స్. జనాలు కొంచెము తక్కువ వచ్చి ఉన్నారు.
ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ అయితే వచ్చినారు, లేకపోతే ఫుల్గా అయిపోతుంది బ్రిడ్జ్ అయితే కన్నా. మనం కూడా ఇంకా టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంకి అన్నం తినడానికి అయితే ఇంకా గ్రాండ్ హైపర్లో అయితే పోతున్నాము. గ్రాండ్ హైపర్లో ఇంకా తినేసి ఇట్లా ఒక రౌండ్ అయితే ఎట్లా తిరిగేసి వేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి. ఎందుకంటే గ్రాండ్ హైపర్లో అయితే లాస్ట్ టైం తిన్నాము. గ్రాండ్ హైపర్లో టేస్ట్ కూడా చాలా బాగుంది, అందుకోసం గ్రాండ్ హైపర్లోకి ఇంకా ఎంట్రీ ఇచ్చేద్దాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేపాల్ నోట్స్. ఇక్కడ నేపాల్దే కాదు, మన ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ మొత్తం ఏడున్నాయి నోట్లు, మొత్తం అయితే ఉన్నాయి. ఇది వచ్చి బ్యాంక్ అనమాట. అమౌంట్ ఎవరైనా ఇంటికి పోయాలంటే ఈడైతే వేస్తారు. వీళ్ళైతే చిన్నగా మీడియం మాదిరి అయితే పెట్టేస్తున్నారు చూడండి. రకరకాల నోట్లు, రకరకాల బిళ్ళలు, చిల్లర గిల్లర అయితే మొత్తం ఏటు జట్టు అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చి మీరు చూడాలంటే గ్రాండ్ హైపర్లో అయితే ఉంది. ఇది మీరు కూడా వచ్చి చూడాలా అనుకుంటే గ్రాండ్ హైపర్లోకి వచ్చేయండి. గ్రాండ్ హైపర్లో లోపల అయితే ఇది ఉంది, వచ్చి ఒకసారి చూసి పోండి. ఇది చూడండి ఫ్రెండ్స్, బాస్కెట్బాల్ అయితే వీళ్ళు ఆడుతున్నారు. మాలియా పక్కన బీచ్ దగ్గర. ఇది నైట్ 7:30 అయితే ఉంది. వీళ్ళు వచ్చి బాస్కెట్బాల్ అయితే ఆడుతున్నారు. ఇంకా ఆడుకొని కొంచెం సేపు అయితే ఆడుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. చాలా బాగా అయితే ఆడుతున్నారు వీళ్ళు. బాస్కెట్బాల్ ఆడే వాళ్ళైతే మా ఇండియా వాళ్ళైతే కాదు, వేరే దేశం వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. అయితే చాలా బాగా అయితే ఆడుతున్నారు. చాలామంది నిలబడి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలామంది చూస్తున్నారు కూడా. మనకైతే చూసే టైం అయితే అంత ఉండదు, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి చాలా లాంగ్ పోవాలి, అందుకోసం మేమైతే బయలుదేరుతాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మాలియా నుంచి అయితే బయలుదేరినాం ఇప్పుడే. ఇది వచ్చి కువైట్ సిటీ. చూడండి ఇక్కడ బిల్డింగ్ పైన అయితే చూడండి మీరు, ఫ్లాష్ లైట్లు అయితే కొట్టుకుంటున్నాయి. ఇది అయితే చాలా బాగుంటాయి. మేమైతే సిటీ బస్సు డబల్ బస్ అయితే ఎక్కినాము. మేమైతే పైన కూర్చున్నాము, ఫస్ట్ టైం నేనైతే ఎక్కడము. ఒకసారి ఎక్కుదాం. దీంట్లో అయితే టికెట్ అయితే 350 ఫీల్స్ పడుతుంది. నార్మల్ బస్సులో అయితే 250 ఫీల్స్. దీంట్లో కొంచెం ఎక్కువ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.